సౌత్ చైనా సీ వివాదంలో భారత్ మొదటి నుంచి అత్యంత స్పష్టమైన వైఖరిని అవలంబిస్తుంది. ఈ వివాదాలు అన్నింటినీ శాంతియుత చర్చల ద్వారా అంతర్జాతీయ చట్టాల పరిధిలోనే పరిష్కరించుకోవాలని భారత్ ఘంటాపథంగా చెబుతుంది. భారత్ అంతర్జాతీయ వ్యాపారంలో ఏకంగా 50% పైగా నౌకా రవాణా ఈ సౌత్ చైనా సీ మార్గం గుండానే సాగుతుంది. అందువల్ల ఈ ప్రాంతంలో ఎలాంటి అస్థిరత లేదా మిలిటరీ ఉద్రిక్తతలు తలెత్తినా అది నేరుగా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న కొద్దీ ఇండో పసిఫిక్ పరిణామాలను పరిశీలించే హక్కు భారత్కు ఉంది. అందుకే సౌత్ చైనా సీ వ్యవహారాలలో భారత్ జోక్యం చేసుకోకూడదని చెప్పే నైతిక హక్కు చైనాకు ఎంతమాత్రం లేదు. ఇక సౌత్ చైనా సీ ఆధిపత్యం విషయానికి వస్తే 2013లో ఫిలిప్పీన్స్ దేశం ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టం కింద చైనా 9 లైన్ సార్వభౌమాధికార వాదనలకు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. 2016 జూలైలో వచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పులో సౌత్ చైనా సీపై చైనాకు ఎలాంటి చారిత్రక లేదా చట్టబద్ధమైన హక్కులు లేవని ఐరాసా ట్రిబ్యునల్ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఐరాసా ఆన్క్లోజ్ ఒప్పందంపై 1982లోనే సంతకం చేసిన చైనా తీర్పు తనకి వ్యతిరేకంగా వచ్చేసరికి ఆ తీర్పును వేస్ట్ పేపర్ అని తిరస్కరించడం చైనా అహంకారానికి నిదర్శనం. అంతర్జాతీయ కోర్టు తీర్పును బేఖాతారు చేసిన చైనా తన నావికా బలాన్ని, ఆర్థిక బలాన్ని ఉపయోగించి చట్టబద్ధమైన నిబంధనలను పక్కన పెట్టింది. వివాదాస్పద ద్వీపాలు, బండరాళ్లు, రీఫుల్పై రాత్రికి రాత్రే కృత్రిమ ద్వీపాలను నిర్మించి మిలిటరీ స్థావరాలుగా మార్చేసింది. చైనా అవలంబిస్తున్న గ్రే జోన్ వార్ఫేర్, సలామీ స్ట్రైక్లింగ్ వ్యూహాల వల్ల ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై వంటి చిన్న పొరుగు దేశాలు నిరంతరం తీవ్ర వేధింపులకు గురవుతున్నాయి. ఆసియన్ దేశాలలో పూర్తిగా ఐక్యత లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని చైనా తన రౌడీయిజం కంటిన్యూ చేస్తుంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు చైనాకు కొత్త సమస్యను తెచ్చిపెట్టాయి. ఉక్రెయిన్ యుద్ధం వల్ల నల్ల సముద్రంలో రవాణా దెబ్బతినడం, అలాగే మధ్యప్రాచ్యంలో ఇరాన్ సంక్షోభం వల్ల స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్ గుండా జరిగే చమురు రవాణాకు ముప్పు రావడం ప్రపంచ దేశాలను తీవ్రంగా భయపెట్టింది. ఒకే ఒక్క దేశం లేదా ఆర్మీ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న నౌకా రవాణా మార్గాలను కంట్రోల్ చేస్తే గ్లోబల్ ఎకానమీ ఎలా కుప్పకూలుతుందో ప్రపంచానికి అర్థమైంది. ప్రపంచ వ్యాపారంలో దాదాపు 3వ వంతు సాగే సౌత్ చైనా సీని ఒకే ఒక్క చైనా కంట్రోల్ చేయడానికి వదిలేస్తే తీవ్ర విపత్తు తప్పదని ప్రపంచ దేశాలు గ్రహించాయి. అందుకే 2016 అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ తీర్పు వచ్చి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన పురస్కరించుకుని అమెరికా, ఫిలిప్పీన్స్, జపాన్, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ సహా ఆసియా, యూరప్, అమెరికా ఖండాలకు చెందిన 14 ప్రధాన దేశాలు ఐక్యంగా ముందుకు వచ్చాయి. సౌత్ చైనా సీలో 2016 ఆర్బిట్రేషన్ తీర్పే తుది చట్టబద్ధమైన ప్రామాణికమని, అక్కడ స్వేచ్ఛ, నౌకాయానం, రూల్ ఆఫ్ లా కొనసాగాల్సిందేనని ఈ 14 దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఈ 14 దేశాల ఉమ్మడి ప్రకటనతో చైనా తీవ్రంగా అలిగి ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ అంతర్జాతీయ వేదికపై చైనా పూర్తి స్థాయిలో కార్నర్ అయ్యిందన్నది పచ్చి నిజం. రాబోయే రోజుల్లో సౌత్ చైనా సీలో రూల్ ఆఫ్ లా, నౌకాయాన స్వేచ్ఛకు మద్దతు ఇచ్చే దేశాల సంఖ్య ఇంకా పెరగబోతుంది. అంతర్జాతీయ చట్టాలను, ఐరాసా ఆన్క్లోజ్ ఒప్పందాలను తొంగలో తొక్కి దౌర్జన్యం చేయాలని చూస్తే చైనా భవిష్యత్తులో దౌత్యపరంగా, ఆర్థికంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.